తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణ వేడుక రాజమహేంద్రవరంలో సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. జేఎన్ రోడ్డు మన్యం గార్డెన్స్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన వేదికపై శ్రీవారి ఉత్సవ మూర్తులకు కమనీయంగా కళ్యాణ వేడుకను వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్ధలతో జరిపించారు. వేద పండితులు వేణుగోపాల దీక్షితులు సాయి కృష్ణ శాస్త్రోక్తంగా జరిపించిన కళ్యాణాన్ని భారీ ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. మన్యం ఫణికుమార్ సునీత దంపతుల సౌజన్యంతో నిర్వహించిన ఈ వేడుకల్లో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు దంపతులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు, తెదేపా నేత గన్నికృష్ణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, భాజపా నేత సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, టీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితర రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. మంచిరాజు హేమలత ఆధ్వర్యంలో హరే శ్రీనివాస భక్త బృందం సుమారు 500 మంది కోలాటం చేసి భక్తులను అలరించారు. వేద పండితుల మంత్రోచ్చరణతో నగరం మారుమోగింది. ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గోవింద నామస్మరణతో భక్తజనం పొలకించిపోయారు. హాజరైన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులకు వేదికపై చిరు సత్కారం నిర్వహించి స్వామివారి ప్రసాదం అందజేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ రామరాజు, అయ్యల గోపి, ఎన్నమూరి దీపు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.